అది ఈ ముచ్చట నీ శివన పడ్డదా? ఏది? కేశిరావు దెబ్బతో రేవంతమయ్య గిల 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 కొట్టుకునే కాడికి వస్తుందట కథ. రాజ్యసభ సీట్లు 2 ఏప్రిల్లో ఖాళీగా పోతున్నాయి కదా. ఆటికి దెబ్బ ఎట్లా పెట్టాలనో ఎట్లా సురుకు పెట్టాలనో ఉపాయము చేస్తుండట కేసీరావు. అయితే ఉన్నాయి 2 సీట్లకే దెబ్బ ఎట్లా పెట్టాలో చూస్తే ఈయన ప్రధానమంత్రి ఏది ఉందా లేకుంటే ఆయన ప్రధానమంత్రి ఏది ఉందా? 2 రాజ్యసభ సీట్లతో ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నాయి మాదే అనేది కథ నడుస్తుంది అనుకుంటున్నావా? ఒక్క సీట్ అయితే వాళ్ళ 2 సీట్లలో 1 సీటు కాంగ్రెస్కి వచ్చేస్తుంది, 1 సీటే వాళ్ళకు వస్తుంది. ఉన్నాయి 2 వాళ్ళకు ఒకటే ఉంటుంది. బీఆర్ఎస్కు బలం లేదు కాబట్టి ఒకటే సీట్ అవుతుంది. అది ఇంకో సీటు కాంగ్రెస్కి ఎట్లయినది అది జరిగేది అదే జరుగుతుంది. ఎన్ని మలికలు పెట్టినా ఏం చేసినాక 2 సీట్లతో నొరిగేది ఏముంది? మందుకోలి లేచడానికే సరే, మందుకోలి లేచడానికే రాజ్యసభ ఇచ్చిరి. రాజ్యసభ అంటే ఓలికి ఇవ్వాలి, అపార అనుభవం ఉండాలి, పెద్ద మనిషి ఉండాలి, నీ వయసు ఉండాలి. నీ వయసు ఉన్నోళ్ళకు రాజ్యసభ ఇస్తే అది పెద్దల అది సభ కాబట్టి. సరే పిరా, ఇప్పుడు అది ఇప్పుడు పాదశీతకాయ ముచ్చట్లు ఎందుకు, ఇప్పుడు ఉన్న దాంట్లో పోదాం. చెప్పరాదు. ఇప్పుడు నిన్న మొన్న పార్టీ మారిన కోళ్ళాగలు, పార్టీ ఫిరాయింపుల కోళ్ళాగలు ఉన్నాయిగా. అవును ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఆ కోళ్ళాగలు ఎలా ఉన్నాయి అంటున్నాయి? ఎండ్లో ఉన్నాయి అంటున్నాయి. సుప్రీంకోర్టు దాకా పోయింది ఈ పంచాలు. అవును, ఎండ్లో ఉన్నాయంటే కొంతమంది కాంగ్రెస్లోనే ఉన్నామని చెప్తారు, కొంతమంది ఏమో మాకు నచ్చిన కాడు ఉన్నామని కొంతమంది అంటారు. మేము ఉన్న కాడనే ఉన్నాం అంటాడు ఒక ఆయన. ఈడుంటే మొగలి సోము పాడేదేమో మిన్నని పాట అన్నట్టు అవునే, ఈడ ఉన్నా కాబట్టి ఈడ ఉన్నా అంటున్నా. కాదు పిరా, ఇప్పుడు అలా పొయ్యిరు అంటే మేము అండేది పోయినా ఇండనే ఉన్నాం, కార్లోనే ఉన్నాం అని అంటారు కొంతమంది అంటారుగా. ఇప్పుడు వాళ్ళ కథ ఈట ఆట అని తేలుతుంది. ఇప్పుడు వాళ్ళ ఓటు వేసినాక ఆ ఏజెంట్ కూడా రాజ్యసభలో ఓట్లు వేస్తారుగా వీళ్ళు. అవును, ఆ ఓటు వేసినాక ఆ ఏజెంట్కు ఓటు చూపించవలసి వస్తుందటగా. నిజమేనా? ఇలా పడ్డది మలక బరాబర్ వేస్తారు. స్వేచ్ఛగా వేస్తారు. అయితే చూపించవలసి వస్తుందిగా. చూపించినాక మరి ఆయన చెయ్యి కేసిట, కారు కేసిట, ఇంకా దేనికి కేసిట పిల్లవాడు బయటకు వస్తుంది. ఓటు చూపెట్టారు కానీ ఎంతమంది వేసిరు అనేది తెలుస్తుంది. వాళ్ళు ఎంతమంది ఎవరికి వేసిరు అనేది తెలుస్తుంది. వాళ్ళు ఒకటి విప్ జారీ చేస్తారు, ఓటు చూపిస్తారనగా విప్ జారీ చేస్తారు. ఇగో మీరందరు దీనికే వేయాలి, మీరందరికి గీలకి వేయాలి అన్నప్పుడు ఎంతమంది వేస్తారు స్లిప్పులు ఇస్తారు వీళ్ళకు. ఆ స్లిప్ తెలిసిపోతుంది ఎవరికి వేసిరు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి వేస్తేనేమో కథ రేవంతమయ్యకు అది జ్వరపడ్డట్టే. ఒకవేళ కాంగ్రెస్కి వేస్తే పార్టీ ఫిరాయింపుల కథ తెలిసిపోయినట్టు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది స్పీకర్కే చేసింది. అది ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ నువ్వే తీసుకోవాలని అనేసింది. అది అన్నది. ఓ అమ్మా, ఎన్ని వేలికలు పెట్టినా స్పీకర్ చేతులకు వచ్చేసింది బాల్ తిరిగి. కాబట్టి మొన్న కొన్ని విచారణ జరిపిండు. అందుకనే ఈ కోల్యాగలు బీఆర్ఎస్ కోల్యాగలు మీరు గుంజుకున్నప్పుడు ఎట్టుండే ఆయాలో న్యాయం ఇయ్యాలో న్యాయమా అనేది కథ మొదటికే వచ్చింది. ఉయ్యాల ఊగి సుప్రీంకోర్టు కూడా స్పీకర్కే ఇచ్చింది. నిర్ణయ అధికారాలు మొత్తం స్పీకర్కి ఇచ్చేసింది. ఏం చేస్తారు, ఏం చేసినా ఈ 2 రాజ్యసభ సీట్లు కూడా ఈ రెండిట్లో అల్లడి ఒకటి పోయింది, ఒకటే ఉంటది. ఆ ఒకటి కూడా వాళ్ళు మనస్తృప్తిగా ఒలికిస్తారో తెలియదు కదా. ఆ తీసుకున్న ఆయన కూడా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లో జరిగిననుకో అది కూడా పోతుంది అన్న టెన్షన్లు రాళ్ళు పాపం. ఏమో కానీ గుసగుస అయితే అనుకుంటున్నారు. ఏదున్నా పెడతాడు కేసీరావు. ఆయన కేసీరావు చేతులు లేదు తాత. 80,000 పుస్తకాలు చదివినోడు వెంకట మాట్లాడుతున్నాడు. సరే మీరంటే పుస్తకాల దోస్తులు కావచ్చు కానీ కొడుకు ఎప్పుడు అట్నే వదిలేసి ఉంటాడా? కొడుకు చేతులకు రాదా రాజ్యం? అత్త రోజులు కొన్నాళ్ళు, కోడల రోజులు కొన్నాళ్ళు. అత్తది అయిపోయింది, తండ్రిది అయిపోయింది, కొడుకుదే నడుస్తుంది. మాస పున్నమని అంటారుగా. అయితే మొత్తానికైతే ఏదో కేసీరావు ఉపాయం చేస్తుండ్రు అనేది మాత్రం అనుకుంటారు తాత జనాలు. కేసీరావు అంటారు కానీ కేటీఆర్ చేస్తుండని నమ్ముతారు. కేసీరావు పాపం పెద్ద మనిషి ఎండ ఏలు పెడతలేడు. నాకు రాజకీయాలు చాలు అనుకొని ప్రశాంతంగా నిమ్మలంగా ఇంతో అంతో సుక్కనో ఇంత తీసుకుంటుండే. ఇప్పుడు సుక్క ఇంకా తీసుకుంటాడే పెద్ద మనిషి. చేతగాని పానానికే
ఇంతో అంత తీసుకుంటాడు, గిత్త అంత తింటాడు. ఆయన తిండి ఎంత తింటాడు, గిత్త తింటాడు. ఇంత తీసుకుంటాడు, గిత్త తింటాడు. నిమ్మలంగా ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటా ఆ తోటల 500 ఎకరాల ఫామ్ హౌస్లో బండి వేసుకొని అట్ట పోయి వస్తాడు, చల్లగా కూర్చుంటాడు, పేపర్ చూస్తాడు, ప్రశాంతమైన జీవితం గడుపుతాడు. ఈ రాజకీయాలలో ఏలు పెడతలేడు ఆయన. ఇవన్నీ రాజకీయాలు మొత్తం కేటీఆర్ఏ చూసుకుంటుండు. అప్పుడు ఆయన ఏలు పెడితే రాజకీయ రిజల్ట్ వేరే వస్తుంది తాత. ఆయన ఏలు పెడితే రిజల్ట్ వేరే వస్తుంది. ఆయన ఏదన్నా తిమ్మిని బొమ్మిని ఏదైనా చేసు నిమ్మలంగా ఏదైనా కూర్చున్నాడు. అది కేటీఆర్ ఏలు పెడుతుంది కాబట్టి రాజకీయాలు ఇట్లా పడిపోతున్నాయి.